హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఇంపార్టెంట్ పజిల్ నేర్చుకుందాం. అది ఎట్లాంటిదంటే 7 ఎంప్లాయీస్ ఇచ్చి డిఫరెంట్ పోస్ట్స్ డిసిగ్నేషన్స్ ఇస్తాడు కదా. మనకు ప్రతి అంటే ఒక్కొక్క టైప్ ఉంటుంది. ఫస్ట్ మనకేమో సీనియర్ మోస్ట్ ఇచ్చి జూనియర్ మోస్ట్ వరకు అట్లా ఇస్తారు. ఖాళీ బ్రాకెట్లో సీనియర్ మోస్ట్ ఫస్ట్, జూనియర్ మోస్ట్ లాస్ట్ అని ఇస్తాడు. కానీ అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే మనకు జూనియర్ మోస్ట్ నుండి స్టార్ట్ చేసి సీనియర్ మోస్ట్ ఇచ్చి ఆ ఖాళీ బ్రాకెట్లో సీనియర్ మోస్ట్ వీళ్ళు, జూనియర్ మోస్ట్ వీళ్ళు అని ఇస్తారు. సో మనము మంచిగా చూసి దాన్ని లైన్గా రాసుకోవాలి. ఒకవేళ మనం జూనియర్ నుండి రాసుకుంటే ప్రాబ్లం అంతా తప్పు అవుతుంది, ఆన్సర్ కూడా తప్పు అయిపోతుంది. ఒకవేళ మీరు అప్లై చేసి ఒకవేళ ఏం ప్రిపేర్ కాకపోతే నేను పెట్టిన వీడియోస్ అన్నీ చూడండి. అలాంటి టైప్సే వస్తాయి ఎగ్జామ్స్లలో కూడా. ఓకే, ప్రాబ్లం చూద్దాం. మనకు ఏమి ఇచ్చిండంటే 7 ఎంప్లాయీస్ ఇచ్చిండు. వాళ్ళు ఎవరంటే JKLMNOP ఇచ్చిండు. ఓకేనా, 7 పర్సన్స్ ఇచ్చిండు. ఇంకేమన్నాడు, వర్క్ ఇన్ ఏ కంపెనీ ఎట్ డిఫరెంట్ పోస్ట్ క్లర్క్, PO, AM, DGM, GM, MD అండ్ CEO. ఆల్ ద డిసిగ్నేషన్స్ గివెన్ ఆర్ టు బి కన్సిడర్ ఇన్ ఏ గివెన్ ఆర్డర్. ఇక్కడ మనకు ఇట్లా ఇచ్చిండు. ఇంతకుముందు నేను బిఫోర్ ఒక వీడియో చేసిన, అందులో ఏమో సీనియర్ మోస్ట్ నుండి జూనియర్ మోస్ట్ వరకు ఇచ్చిండు. ఇక్కడేమో మనకు ఫస్ట్ జూనియర్ మోస్ట్ ఇచ్చిండు. ఓకేనా, కానీ బ్రాకెట్లో ఏమి ఇచ్చిండు, CEO ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సీనియర్ మోస్ట్ అన్నాడు. సో మనం రివర్స్ రావాలి. ఓకేనా, CEO నుండి క్లర్క్ వరకు టాప్ నుండి బాటమ్ వరకు రావాలి. ఓకేనా, అలా రాసుకోవాలి. ఓకే, ఇక్కడ CEO ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సీనియర్ మోస్ట్ అండ్ క్లర్క్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద జూనియర్ మోస్ట్. ఓకేనా, సో మనం CEO నుండి క్లర్క్ వరకు రాసుకుందాం. ఓకేనా, రాసుకొని 2-3 పాసిబిలిటీస్ వేసుకుందాం. ఫస్ట్ ఏమి ఇచ్చిండు, CEO, నెక్స్ట్ MD, నెక్స్ట్ GM, నెక్స్ట్ DGM, నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్, నెక్స్ట్ PO, నెక్స్ట్ క్లర్క్. ఓకేనా, 1 2 3 4 5 6 7. ఓకే, మనం ఎగ్జామ్స్లల్లో కొంచెం కన్ఫ్యూజ్ అయినా మొత్తం రాంగ్ అయిపోతుంది. సో కొంచెం ఇలా వేసుకున్నాక క్వశ్చన్ రీడ్ చేద్దాం. మనకు ఫస్ట్ ఏమి ఇచ్చిండు, ఓన్లీ 2 పర్సన్స్ ఆర్ సీనియర్ టు N అన్నాడు. అని అంటే మీనింగ్ ఏంటిది, N అనేవాడు ఓన్లీ 2 పర్సన్స్కే సీనియర్. ఓకేనా, ఓన్లీ 2 పర్సన్స్ ఆర్ సీనియర్ టు N అని అంటే Nకు ఓన్లీ 2 పర్సన్సే సీనియర్, ఇక అందరు జూనియర్ అన్నట్టు. ఓకేనా, Nకు 2 పర్సన్స్ సీనియర్. ఓకేనా, ఇది ఒక పాయింట్ దొరికింది మనకు. అండ్ ఇంకేమన్నాడు, 1 డిసిగ్నేషన్ గ్యాప్ బిట్వీన్ N అండ్ O అన్నాడు. N అండ్ Oకి మధ్యలో 1 గ్యాప్ అన్నాడు. సో మనకు పైకి ఒక ఛాన్స్ ఉంది, కిందికి ఒక ఛాన్స్ ఉంది. NO. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమన్నాడు మనకు, ద నెంబర్ ఆఫ్ డిసిగ్నేషన్స్ గ్యాప్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ గ్యాప్స్ బిట్వీన్ MJ ఈజ్ సేమ్ యాజ్ ద PJ. ఓకేనా, మనకు MJకి ఎంతమంది గ్యాప్ ఉంటారో, ఎంతమంది బిట్వీన్ ఉంటారో PJకి కూడా అంతమంది ఉంటారంట. ఓకేనా, MJకు PJకు. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమన్నాడు మనకు, PJ అండ్ హూ ఈజ్ సీనియర్ టు P. ఈ హూ అనే వర్డ్ కనబడితే మనకు J ముందు వాళ్ళు అన్నట్టు. అంటే J ఈజ్ సీనియర్ టు P. Pకి సీనియర్ J అంట. ఓకేనా, Pకి సీనియర్ J. ఇక్కడ మనం ఇట్లా చూసినట్లయితే ఇక్కడ P నుండి Jకి ఎంతమంది అవుతారో మనకి ఇంకేమన్నాడు, J నుండి M. సో P పైన J ఉండాలన్నాడు. సో P పైన J, ఇక్కడ 2 పర్సన్స్ ఉంటే ఇంకా Mకున్న Jకి కూడా 2 పర్సన్స్ ఉండాలి. సో J పైన M. ఓకేనా, మనకు P పైన J ఉండాలన్నాడు. దీనికి ఎంతమంది ఉంటే Jకి Mకి కూడా అంతమంది కాబట్టి సో మనకు M రావాలి, J P రావాలి, లైనింగ్ అన్నట్టు. ఓకేనా, ఈడ 1 ఉంటే ఈడ 1, ఈడ లేకపోతే లేదు, 3 ఉంటే 3 అట్లా అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడు, L ఈజ్ జస్ట్ సీనియర్ టు P. మనకు జస్ట్ అని కనబడింది అనుకో, జస్ట్ అంటే ఇమ్మీడియట్ అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు ఏమన్నాడు, L ఈజ్ జస్ట్ సీనియర్ టు P అంటే Pకి ఇమ్మీడియట్ సీనియర్ L అన్నట్టు. సో P పైననే L ఉండాలి. ఓకేనా, P పైననే L ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు MJP అని ఉంది. సో మనకు P పైన L రావాలి. ఓకేనా, చూద్దాం ఇంకేమి ఇచ్చిండు మనకు,
నాట్ మోర్ దెన్ వన్ డిసిగ్నేషన్ గ్యాప్ బిట్వీన్ ఎల్ కే అండ్ ఎన్. నాట్ మోర్ దెన్ వన్ అసలు 1 కంటే ఎక్కువ గ్యాపే ఉండద్దట. ఓకేనా, నాట్ మోర్ దెన్ 1 అసలు గ్యాపే ఉండద్దు. ఓకేనా, నాట్ మోర్ దెన్ 1 అంటే అసలు గ్యాప్ ఉండద్దు అని. ఓకేనా, ఇక్కడ మనము ఇప్పుడు దీన్ని ఫిల్ చేయాలి. ఎంజేపి, పీకి పైన ఎల్ చూద్దాం. ఓకేనా, ఒకవేళ ఇప్పుడు మనం ఇక్కడ ఎం అన్నాం అనుకో, ఇక్కడ జే వస్తుంది. ఇప్పుడు ఎంకు జేకి 1 గ్యాప్ వచ్చింది. సో జేకి పీకి కూడా 1 గ్యాప్ రావాలి. ఓకేనా, ఒకవేళ 2% తీసుకున్నాం అనుకో, ఎమ్ము ఇగో జే ఇక్కడ వస్తుంది. జేకును పీకి 2% గ్యాప్ ఉండాలి, కానీ ఉన్నారా, లేరు. సో ఇది ఒక్కటే పాసిబిలిటీ అవుతుంది మనకు. ఎమ్ జే పి. ఓకేనా, ఓకే, ఎంజేపి. ఓకే, ఇంకొకటి కూడా పాసిబిలిటీ వస్తుంది చూడండి. ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఓ ఉంది కదా, ఎంజేపి కదా. ఒకవేళ మనం ఎం ఇక్కడ అనుకున్నాం అనుకో, ఓకే సారీ రాదు. ఒకవేళ జే ఈడన్నా పి అన్నా మనకు పి పైన ఎల్ ఉండాలి కదా. సో ఇది అనేది రాంగ్. ఓకేనా, ఇది చూద్దాం. ఎమ్ జే అంటే ఇక్కడ పి రావాలి. సో రాదు. సో ఇక్కడ చూద్దాం 1 గ్యాప్ తోటి ఎమ్ జే పి. సో ఇక్కడ కూడా రాదు. ఎమ్ జే పి. ఓకే, ఎమ్ జే పి. మనకు పీ పైననే ఎల్ ఉండాలి. ఓకేనా, పీ పైననే ఎల్ ఉండాలి. మనకు అసలు ఇక్కడ ఛాన్స్ ఉందా, ఇక్కడ ఎమ్ అన్నాం అనుకో 2% ఇక్కడ జే వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ 2% అయితే పీ వస్తుంది, కానీ పీ పైన ఎల్ ఉండాలి. ఓకేనా, ఓకే 2 వచ్చినాయి. నెక్స్ట్ ఇంకేమన్నాడు మనకు లాస్ట్, నాట్ మోర్ దెన్ 1 డిసిగ్నేషన్ గ్యాప్ బిట్వీన్ కే అండ్ ఎన్. కే అండ్ ఎన్ ఎన్కు కే అండ్ ఎన్, కే అండ్ ఎన్కి మోర్ దెన్ 1 గ్యాప్ ఉండద్దు. ఉంటే 1 లేకపోతే 0. ఓకేనా, మనకు మిగిలింది ఒక్కటే. సో ఇక్కడ కే వేసుకుంటున్నాం కదా. ఇప్పుడు చూద్దాం, కే ఎన్కి అసలు నాట్ మోర్ దెన్ 1 అన్నాడు అని అంటే 1 కంటే అసలు ఎక్కువ గ్యాపే ఉండద్దట. మనం ఇక్కడ చూసుకున్నాం అనుకో 3 ఉన్నారు. సో ఈ పాసిబిలిటీ అనేది రాంగ్. ఇక్కడ కేకి ఎన్ని చూసుకున్నాం అనుకో, మనకు అసలు గ్యాప్ ఉందా, లేదు. సో నాట్ మోర్ దెన్ 1 అనేది మనకి ఇక్కడ పాసిబిలిటీ అయింది. ఓకేనా, ఇలా చేయాలి. ఓకేనా, నాట్ మోర్ దెన్ 1 డిసిగ్నేషన్ గ్యాప్ బిట్వీన్ అంటే 1 కంటే ఎక్కువ ఉండద్దు. ఓకేనా, సో ఇది రైట్ అయింది మనకు. ఓకే, ఇది రాంగ్, ఇది రాంగ్. నెక్స్ట్ మనకు క్వశ్చన్స్ రీడ్ చేద్దాం. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ సీనియర్ ఎమాంగ్ ఆల్. అందరికంటే సీనియర్ ఎవరు, మనకు ఎవరు అందరికంటే సీనియర్. సో మనకు అందరికంటే సీనియర్ ఎవరు, ఎమ్, కాబట్టి మనకు ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ జస్ట్ జూనియర్ టు ఎమ్. ఎమ్కు ఇమ్మీడియట్ జూనియర్ ఎవరు, ఎమ్కు ఇమ్మీడియట్ జూనియర్ కే కాబట్టి మనకు ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ జూనియర్ టు ఓకి ఎంతమంది జూనియర్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు ఓకి 1 2. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ డిసిగ్నేషన్స్ బిట్వీన్ ఓ అండ్ జే. ఓ అండ్ జేకి ఎంతమంది ఉన్నారు ఓకి జేకి ఎవ్వరు లేరు. సో ఆప్షన్ ఏ నన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఓకే ఇలా చేయాలి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ఈ డిసిగ్నేషన్స్ ఇచ్చినప్పుడు జూనియర్ మోస్ట్ ఎవరు ఇచ్చారు, సీనియర్ మోస్ట్ ఎవరు ఇచ్చారో చూసి లైన్గా వేసుకోవాలి. ఓకేనా, ఓకే. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.